షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ వద్ద 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డు పనులను ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో మిగిలి ఉన్న రోడ్డు పనులను కూడా జనవరిలో మొదలు పెడతామని, అలాగే దోమల బెడదను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ఏఈ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్విన్ డివిజన్లో మిగిలిన రోడ్లు పూర్తి చేయాలన్న సదుద్దేశంతో ఎవ్రీ మంత్ 50 లక్షల నుంచి ₹1 కోటి ఒకే డివిజన్కి తీసుకురావటం, ప్రతి మంత్ ఈ మంత్లో ఈ డివిజన్కి ₹1 రాలేదనే గ్యాప్ లేకుండా ఈ మంత్లో ఒక 42 లక్షలు, మళ్ళీ డిసెంబర్ మంత్లో ఒక 60 లక్షలు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆల్విన్ డివిజన్లో 42 lakhsతో రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇప్పుడే కాలనీలో చిన్న చిన్న ముక్కలు, గతంలో పోయినటువంటి రోడ్లు కూడా అడిగారు. వాటిని కూడా జనవరిలో మున్సిపాలిటీ నిధులు, ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులు రెండు కూడా వస్తూ ఉన్నాయి. జనవరి నెలలో సంక్రాంతి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎనీడే శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే మిత్రులు చెప్పారు, కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ బౌండరీ ప్రగతి నగర్ చెరువు ఏ రకంగా చేయించామో మీరు చూశారు. ఇది పరికి చెరువు పూర్తిగా కుతుబుల్లాపూర్ ఆధీనంలో ఉంది. అయినప్పటికీ మా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి మిత్రులంతా కూడా ఇప్పుడే ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి కూడా చెప్పారు. దాన్ని కూడా చూసి జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని కూడా క్లీన్ చేయించి దోమలు బెడద తగ్గించే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి. రెండోది, అన్ని ప్రాంతాలు ఈ సంవత్సరం దోమలు ఎక్కువగా ఉన్నాయి. చెరువులు లేని ప్రాంతంలో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయి. శానిటేషన్ సిబ్బంది, కాలనీ అసోసియేషన్స్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డెంగ్యూ, మలేరియాలు రాకుండా శ్రద్ధ తీసుకునే కార్యక్రమంలో ఈ 2 రోజుల్లోనే మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా దాని మీద కాన్సంట్రేషన్.